ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను విడుదల చేయగా కేబినెట్లో ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు 3, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు యువతతో కొత్త మంత్రివర్గం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుప్పం, కొణిదేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పిఠాపురం, కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి, కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నాదెండ్ల మనోహర్ తెనాలి, పి నారాయణ నెల్లూరు సిటీ, వంగలపూడి అనిత పాయకరావుపేట, సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, నిమ్మల రామనాయుడు పాలకొల్లు, ఎన్ఎండి ఫారూక్ నంద్యాల, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్, పయ్యవుల కేశవ్ ఉరవకొండ, అనగాని సత్యప్రసాద్ రేపల్లె, కొలుసు పార్థసారథి నుజివీడు, డోల బాల వీరాంజనేయ స్వామి కొండేపి, గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, కందుల దుర్గేష్ నిడదవోలు, గుమ్మడి సంధ్యారాణి సాలూర్, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె, టీజీ భరత్ కర్నూల్, ఎస్ సవిత పెనుకొండ, వాషంశెట్టి సుభాష్ రామచంద్రాపురం, కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటి, నారా లోకేష్ మంగళగిరి. ఈ 24 మందిలో సగానికి పైగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. 24 మందిలో 17 మంది కొత్తవారు ఉన్నారు. 3 మహిళలు, 8 మంది బీసీలు, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం కల్పించారు. బీజేపీ నుంచి ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై క్లారిటీ రాకపోవడంతోనే జాబితా విడుదల ఆలస్యమైంది. మంత్రివర్గంలో 2 మాత్రం చాలా లక్కీ అని చెప్పాలి. వారిద్దరే ఆనం రామ్ నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి. వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా అవుతున్నారు. వారికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ప్రాధాన్యం ఇచ్చారని చర్చ జరుగుతుంది. అలాగే నారా లోకేష్ గతంలో మంత్రి పదవి తీసుకోరనే చర్చ జరిగింది. అయితే ఆయన్ను కూడా చంద్రబాబు మంత్రివర్గంలోకి వచ్చేశారు. కొన్ని జిల్లాల్లో 2 చొప్పున అవకాశం కల్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మాత్రం 3ని కేబినెట్లోకి తీసుకున్నారు.